నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, డిసెంబర్ నెల చివరి నెల ఇయర్ అయిపోబోతుంది. మొత్తానికి ఇయర్ ఎండింగ్ అయిపోతుంది కాబట్టి ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పటికైనా వీళ్ళకి మారే ఛాన్సెస్ లైఫ్ ఏమైనా ఉందంటారా, లేదంటారా? అసలు గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడు మనకి ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా. ఎందుకంటే రానున్నటువంటి జనవరి మాసం కన్నా కూడా పోయేటటువంటి 31 డిసెంబర్లోనే ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అందరూ. అందుకనే జనవరి 1 ముందుగా అందరికీ మన ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా. ఇకపోతే మన ప్రేక్షకుల దేవుళ్ళకి అందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. ఇక ద్వాదశ రాశుల్లోకి వచ్చే ముందుగా అసలు ఈ గ్రహస్థితి ఈ డిసెంబర్ మాసంలో మారేటువంటి గ్రహాలు కానివ్వండి, డిసెంబర్ మాసంలో జరిగేటువంటి ప్రక్రియలు కానివ్వండి, ఏమైనా ఉన్నాయో ముందుగా చూసుకున్నట్టయితే కనుక ఈ ద్వాదశ రాశుల వారి అందరికీ కూడా మిశ్రమ ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. ముందుగా ముఖ్యంగా అయితే మనము మోఢ్యంలో ఉన్నాము. ఏదైతే నవంబర్ 26వ తారీఖు నుంచి మొదలైనటువంటి మోఢ్యం ఏదైతే ఉందో అది ఫిబ్రవరి 19వ తారీఖు వరకు మనకి 3 నెలల పాటు మోఢ్యం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు డిసెంబర్ మాసం మొత్తం కూడా మోఢ్యం ఉంటుంది. అలానే సంక్రాంతి నెల పట్టేటువంటి తరుణం కూడా డిసెంబర్ 14వ తారీఖు నుంచి మొదలవుతుంది. అలానే క్రిస్మస్ కూడా డిసెంబర్ 20వ తారీఖున కొనసాగుతూ ఉంది. అలానే మనకి ముక్కోటి ఏకాదశి ఇవన్నీ కూడా పర్వదినాలన్నీ కూడా మనకి డిసెంబర్ మాసంలోనే రానున్నట్టున్నాయి. అందులోనూ ముఖ్యంగా డిసెంబర్ మాసం అనగానే ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ మాసంగా మనం పరిగణలో తీసుకుంటాం ఇంగ్లీష్ నెలల ప్రకారంగా. అలానే డిసెంబర్ మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే కనుక 31st. ఈ 31st కోసం 30 డేస్ వెయిట్ చేస్తూ ఉంటారు మన ప్రేక్షకులే కాదు అందరూ కూడా. 31st ఎప్పుడు వస్తుందా అని 30 డేస్ ముందు నుంచే ఎదురు చూస్తున్నటువంటి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇకపోతే దేవుడు ఏదైతే 31st ఉందో, 1వ తారీఖు ఉందో, లేకపోతే పర్వదినాలు ఉన్నాయో వీటిలోనే దేవుడు కనిపిస్తూ ఉన్నాడు. అలా కాదు, దేవుడు ప్రతిరోజు ఉంటాడు ఆలయాల్లోనే. మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు లేకపోతే మన సమయాలు కుదిరినప్పుడు ప్రతిరోజు ఆలయానికి వెళ్తాం, చాలా మంచిది. దేవుని యొక్క ధ్యానం కావచ్చు, దేవుని యొక్క లీలలు కావచ్చు, దేవుని యొక్క నైవేద్య ప్రసాద అర్చన అభిషేక హోమ యజ్ఞ యాగ ఏదైనా జపాలు ఉన్నాయో, దానాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి మంచి జరగడం కోసం చేసేటువంటి ప్రక్రియలు కాబట్టి ఇందులో ఏదైనా నిర్వర్తించవచ్చు. ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టకూడదు. అలానే మనం కూడా ఎంత బాగా అయితే ఉంటామో ఎదుటి వాళ్ళు కూడా అంతే ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా పాటిస్తూ ఈ యొక్క సంవత్సరానికి వీడ్కోలు పడిగేటువంటి సంవత్సర మాసంగా మనం డిసెంబర్ పడిగిస్తాం. కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో కూడా ద్వాదశ రాశుల వారికి ఎక్కువ శాతం మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ప్రయత్నం చేసినట్టయితే కనుక శుభ ఫలితాలకు పొందేటువంటి అవకాశాలు మెండుగా అయితే కనిపిస్తూ ఉంటాయి. అందులో మొట్టమొదటిగా మనము చూసుకున్నట్టయితే కనుక ఈ ద్వాదశ రాశుల్లో ఎలా ఉంది ఏంటనేది మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం. గురువు గారు, ఈ డిసెంబర్ నెలలో మిథున రాశి వారికి ఏమైనా మారే ఛాన్సెస్ ఉన్నాయా? ఎలా ఉండబోతుంది? ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి. మన ప్రేక్షకులందరూ కూడా మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ముందు వారు పరిహారం చేసుకోవాలి. ముఖ్యంగా వీరు దానం చేయాలి. ఏదైతే దానం చేస్తారో గ్రహాలు వీరి మీద చోదిస్తూ ఉన్నాయి అనమాట. గ్రహాలు వీరికి తెలియకుండానే వీరిని బాధిస్తూ ఉంటాయి. ఎందుకంటే వీరికి తెలియనటువంటి శత్రువులు చాలా మంది ఉంటారు. అది వీరికి తెలిసి ముందుగా కనిపించరు అనమాట. ముందుగా నవ్వుతూ వెనక గొయ్యలు తీసేవాళ్ళు చాలా మంది ఉంటారు వీరికి. ఎందుకంటే అందులోనూ మిథున రాశి కాబట్టి. మిథున రాశి ఏంటంటే చూడటానికి చాకచక్యంగాను చాలా తెలివితేటలతో కనిపిస్తూ ఉంటారు అన్నమాట. అంటే వారి వెనక ఆలోచన చాలా ఉంటుంది, కానీ ఎక్స్ప్రెస్ చేసేటువంటి ఆలోచన వీరికి ఉండదు. పెద్దగా వీరు అందరిలాగా కోపం వచ్చినా, ఆనందం వచ్చినా, లేదా ఏది వచ్చినా సరే ముందు ఎక్స్ప్రెస్ చేసేటువంటి గుణం వీరికి ఉండదు, తక్కువగా ఉంటుంది. ఎంతసేపు వారిలో వాళ్ళే మదన పడుతూ ఉంటారు. అలానే వీరికి ఆకట్టుకునేటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది. కానీ వీరికి లవ్ అనేది పెద్దగా సక్సెస్ అవ్వదు. లవ్ అనేది సక్సెస్ అయ్యింది అంటే కనుక జీవితకాలం అది ఏదో రకంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అలాంటి మిథున రాశి వారికి అయితే కనుక ఈ డిసెంబర్ మాసంలో కొంతమేర కలిసి వచ్చిందని చెప్పొచ్చు. పోయినటువంటి మాసాలు అన్నింటిలో కల్లా కూడా కొంచెం డిసెంబర్ మాసంలో కలిసి రావచ్చు. ఎందుకంటే మిథున రాశి వారికి ప్రతి సంవత్సరం కూడా 3 మాసాలు కలిసి వస్తాయి. అందులో ఒకటి ఫిబ్రవరి, రెండోది జూన్, మూడోది డిసెంబర్. ఈ 3 మాసాలు కూడా వీరికి కొంచెమేర మార్పు అయితే రావచ్చు. అందులో డిసెంబర్ కాబట్టి డిసెంబర్లో కొంచెమైనా మార్పు వస్తుందని చెప్పవచ్చు. ఫైనాన్షియల్గా కావచ్చు, జాబ్ ప్రకారంగా కావచ్చు, బిజినెస్ ప్రకారంగా కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఏదో రకమైనటువంటి క్లారిటీ అయితే వీరికి రానున్నటువంటి అవకాశం ఉంది. అది కూడా డిసెంబర్ 5 తర్వాత వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ డిసెంబర్ 25వ తారీఖు లోపు ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవచ్చు వీరు.
అంటే మంచి పనికొచ్చేటువంటి నిర్ణయం అని చెప్పొచ్చు. ఏదైనా వ్యాపారంలో లాభాలు రాకపోయినటువంటి వ్యాపారం ఇంకా కొనసాగిస్తూ ఉంటే కూడా ఇంకా ఆ రోజుతో విరక్తి చేసి వద్దురా బాబు వ్యాపారం అయిపోయింది, ఇంతటితో నష్టం, వేరే దానికి రూట్ చూసుకోవడం. జాబ్ ఏదన్నా వెసులుబాటు లేదంటే దండం పెట్టేసి నాకు వద్దురా బాబు జాబ్, ఒక క్లారిటీ అనమాట. ఈ డిసెంబర్లో వీరికి ఒక క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత కష్టపడ్డప్పటికీ మళ్ళీ నిలదొక్కునేటువంటి తత్వం కూడా వేరుపడుతుంది వీరికి. దాంతోపాటు వీరు చేయాల్సిన దానం, గోదానం, వస్త్రదానం, భూదానం, ఇలాగ అన్నదానం ఉంటాయి. దీంట్లో వీరు అన్నదానం చేస్తే చాలా మంచిది. ఈ డిసెంబర్ మాసంలో వీరు కనీసం ఒక 5గురికైనా అన్నదానం చేస్తే వీరికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా కొంతమేర ఉపశమనం లభించడానికి అవకాశం ఉంది. డిసెంబర్ అయిన తర్వాత స్వస్థానంలోకి వచ్చేటువంటి గురువు కావచ్చు, అలానే వీరికి ఉన్నటువంటి శని దోషం ఏదైతే మీనరాశిలో ఉన్నటువంటి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కావచ్చు, ఇక సింహరాశిలో ఉన్నటువంటి కేతు దశ కావచ్చు, వీరి మీద అశుభ దృష్టితో ఉన్నారు. దాంతోపాటు డిసెంబర్ 7వ తారీఖు మారేటువంటి బుధుడు కావచ్చు, శుక్రుడు కావచ్చు, వీరి వలన కొంచెం ఉపశమనం వీరికి అధిక లాభ్యపడుతుంది. కాబట్టి దానివలన 5వ తారీఖు తర్వాత వీరికి మంచిగా ఉంటుందని చెప్పొచ్చు. అలానే ఏ రంగంలో ఉన్నటువంటి వారికి ఎక్కువగా వీరు ఫ్యాషన్ డిజైనర్ గాను లేకపోతే మీడియా రంగంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు వీరు. అందులో పొలిటికల్గా కూడా కొంతమంది కనిపిస్తూ ఉంటారు. పొలిటీషియన్స్కి అయితే కనుక డిసెంబర్ మాసంలో కలిసి రాకపోవచ్చు. అలానే సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశం కూడా ఎక్కువగా వచ్చేటువంటి ఉంది. కాబట్టి చిన్న అవకాశం పెద్ద అవకాశం లేకుండా వీరు అన్ని కూడా అవకాశాలు అందిపుచ్చుకుంటే కనుక డిసెంబర్ మాసంలో వీరంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు అని చెప్పొచ్చు. వీరింట్లో వాళ్ళందరూ కూడా వీరి వైపు చూడటం కానీ వీరిని ఎక్కువ ఆశించడం కానీ జరుగుతూ ఉంటుంది. దానిలో ఎవరికి మాట ఇవ్వకుండా ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క రాశి వారు మాట ఇచ్చారంటే మాట మీద నిలబడాలనే ఒక తత్వంతో ఉంటారు. కాబట్టి మాట ఇవ్వకుండా ఉండడం మంచిది. ఆలోచించి ఆచి చూచి మాట ఇవ్వడం గొప్ప విషయం. దాంతోపాటు కొన్ని పరిహారాలు చేసుకుంటే కూడా దానాలతో పాటు కొన్ని పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక అన్ని రకాల ఇబ్బందులే తొలగిపోతాయి. ఏదైనా అమ్మవారి ఆలయంలో కనుక కుంకుమర్చన చేసుకోవాలి. మంగళవారం, శుక్రవారం లేదా ఆదివారం రోజున ఏదో ఒక్క వారంలో ఒక రోజున కుంకుమర్చన చేయించుకుని ఆ కుంకుమను ప్రతిరోజు కూడా నుదురును ధరించుకోవాలి. అప్పుడు వీరికి ఆరోగ్యపరంగా, నరదిష్టి, నరప్రవాహం, ఆర్థిక పరంగా, జాబు పరంగా కొంతమేర వెసులుబాటు అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా ఎక్కడైనా ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాల్లో కనుక అమ్మవారికి శారీ, బ్లౌజు, 2 రకాల ఫ్రూట్స్, ఒక 116 రూపాయల డబ్బులు కూడా అక్కడ పెట్టినట్టయితే కనుక ఇంకా ఇబ్బంది లేకుండా ఉంటుంది. దాంతోపాటు 5 ఖర్జూర పళ్ళు, 2 మనకి పసుపు కొమ్ములు అని ఉంటాయి, 2 పసుపు కొమ్ములు, 2 పోకలు, 2 తవనపాకులు, 2 రకాల ఫ్రూట్స్, ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించినట్టయితే కనుక ఆ అమ్మవారి యొక్క శక్తియుక్తులతో వీరిని యొక్క కాపాడి కరుణించేటువంటి దానికి ఆవిడ యొక్క కృపా కటాక్షాలకి పాత్ర అవ్వాల్సిందిగా ఈ యొక్క రాశి వాళ్ళైతే బాగుంటుంది. ఏ రంగంలో ఉన్న వారికైనా ఇబ్బంది లేకుండా వీరికి ప్రయాణాలు చేసేటప్పుడు ఆచి చూసి ప్రయాణం చేయాలి. ఆరోగ్య ప్రకారంగా అయితే ఈ మాసం బాగానే ఉంటుందని చెప్పొచ్చు. ఇక వీరికి ఏదైనా సమస్య వచ్చిందంటే అది ఖచ్చితంగా నరదిష్టి వల్లనే వచ్చింది అని అనుకోవచ్చు. దాని తగ్గట్టు పరిహారం ఏంటంటే ప్రతిరోజు కూడా వీరు ఏదో ఒక దిష్టి తీసుకుని పడివేయాలి. ఏదైనా బంగారం, గోల్డ్ కనుక ఇట్లా దిష్టి తీసుకుంటే కనుక గురువు గారు ఎవరైనా సమీప దూరంలో ఉంటే వారికి దానం ఇచ్చేసేయాలి. ఇక చిన్న దిష్టి అయితే మాత్రము ఎవరికి వారే తీసేసుకొని నీటిలో కానీ పొదలు కానీ చెట్లలో కానీ వేసేసేయాలి. ఇలా చేసుకున్నట్టయితే కనుక ఈ యొక్క మిథున రాశి వారికి కూడా అదృష్టం అనేది కలిసి వస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.